I am K. Abhinav Kumar. I am selected in Panchayat Raj department. I am from Usmania University 2022 passed out. నేను ఫస్ట్ 2022లో పాస్డ్ అవుట్ అయినప్పుడు టెక్నికల్ కొంచెం నాలెడ్జ్ ఉంది ఓకే అని అనుకున్నాను. కానీ తర్వాత మా అంటే జిఎస్ ఉంటుంది పేపర్ 1 అని తర్వాత తెలిసింది. దాని తర్వాత మా సీనియర్స్ని అడిగి ఇట్లా రూపాయి అకాడమీ బాగుంటుంది సార్ బాగా అర్థమయ్యేటట్టు చెప్తాడు ఒకసారి చూడు అని అంటే నేను మామూలుగా యాప్ ఇన్స్టాల్ చేసే ముందు చూస్తున్నాను సార్ అంటే యాప్ ఎట్లా ఉంటుంది అంటే సార్ క్లాసెస్ ఎట్లా ఉంటాయని ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ నాకు సార్ది ఇప్పుడు ఇప్పట్లో అయితే ఎడ్యుకేషన్ ఈజ్ ఎ బిజినెస్ ఈజ్ ఎ కమర్షియల్ ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది. బట్ నాకు ఫస్ట్ యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక ట్యాగ్లైన్ కనబడ్డది. అది చూసి నేను ఫస్ట్ 80% డిసైడ్ అయిపోయినా పక్కా తీసుకుందాము అని. అదేవిధంగా వీరబాబు సార్ క్లాసెస్లో కూడా నాకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఏదో ఒకటి ఏ సబ్జెక్ట్ చెప్పినా ఏదో ఒకటి మనకి మెసేజ్ ఇచ్చేలాగా అనేది ప్రతి ఒక్క టాపిక్ అనేది ఉంటుంది. ఇంకా మాకు జనరల్ స్టడీస్ అనేది అసలు ఐడియా లేని సబ్జెక్ట్. ఎందుకంటే మనం 10th క్లాస్లో చదువుతాం తర్వాత మొత్తం ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ 6 years తర్వాత మనకు గ్యాప్ వస్తుంది. అసలు సోషల్ స్టడీస్ జనరల్ స్టడీస్ అసలు మనకు ఐడియా ఉండవు. కానీ మనకి వీరబాబు సార్ క్లాసెస్లోని మొత్తం బేసిక్స్ నుంచి చాలా బాగా అర్థమయ్యేటట్టు సార్ అన్నీ మనకి ఏమైనా డౌట్స్ వస్తే కూడా వాట్సాప్లో మెసేజ్ చేస్తే స్పాంటేనియస్గా రిప్లై ఇవ్వడము, మనకి డౌట్స్ అనేది క్లియర్ చేయడము బాగా జరుగుతుంది. ఎగ్జామ్ వరకు మన సార్ ఎప్పుడు రూపాయస్ వీరబాబు సార్ మనతో ఎప్పుడు ఎగ్జామ్ అయ్యే వరకు రివిజన్ క్లాసెస్ అని చాలా టెస్ట్ సిరీస్ అని చాలా కండక్ట్ చేసి ఎప్పుడు మనతోనే ఉన్నాడు. ఎగ్జామ్ తర్వాత విజీ అకాడమీ సార్ సతీష్ సార్ మనకి చాలా హెల్ప్ చేసిండు. అంటే నేను ఏ కోర్స్ తీసుకోలేదు సార్ దాంట్లో, కానీ మోటివేటింగ్ క్లాసెస్ మోటివేటింగ్ వీడియోస్ చాలా వినేటోని సార్వి. ఆ విధంగా సతీష్ సార్ కూడా ఈ సక్సెస్లో ఒక పార్ట్ అయ్యారు. అండ్ వీరబాబు సార్కి అండ్ సతీష్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్.